నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చైనా రాజధాని బీజింగ్ లో హై లెవెల్ డిప్లొమాటిక్ కదలికలు వేగం పుంజుకుంటున్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను కలవడానికి ప్రపంచ దేశాల నుంచి పలువురు ప్రతినిధులు వరుసగా చేరుకుంటున్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరగబోయే కీలక భేటీపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం కేవలం రెండు దేశాల మధ్య సంబంధాలకే పరిమితం కాకుండా గ్లోబల్ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం, టెక్నాలజీ పరిమితులు, భద్రత అంశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత మరింత పెరిగింది. బీజింగ్ లో జరుగుతున్న ఈ హై లెవెల్ చర్చలో వాణిజ్య విధానాలు, టెక్నాలజీ మార్పిడి, సెక్యూరిటీ కోఆపరేషన్, అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రభావం వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. రెండు దేశాలు పరస్పర సహకారం పెంచుకోవడంపై దృష్టి పెట్టవచ్చని కూడా అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్ని కీలక అంశాల్లో విభేదాలు కొనసాగుతాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ట్రేడ్ బ్యాలెన్స్, చైనా టెక్ కంపెనీస్ పై అమెరికా ఆంక్షలు, తైవాన్ అంశం వంటి విషయాల్లో ఏకాభిప్రాయం సాధించడం సవాల్గా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ దేశాలు ఈ భేటీ ఫలితాలపై ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా, చైనా వంటి శక్తివంతమైన దేశాల నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్స్, భద్రత పరిస్థితులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఈ సమావేశాల ద్వారా సంబంధాలు మెరుగుపడితే గ్లోబల్ స్థాయిలో స్థిరత్వం పెరిగే అవకాశం ఉంది. లేకపోతే ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నారు. ఇక ఈ భేటీ తర్వాత వెలువడే సంయుక్త ప్రకటన, తీసుకునే నిర్ణయాలు ప్రపంచ రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో జరిగే ద్వైపాక్షిక చర్చలకు కూడా ఇది మార్గదర్శకంగా నిలవచ్చు. మొత్తానికి చైనా రాజధాని బీజింగ్ వేదికగా జరుగుతున్న ఈ హై లెవెల్ డిప్లొమాటిక్ పరిణామాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరగబోయే ఈ కీలక భేటీ గ్లోబల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశంగా మారింది. అయితే ఈ సమావేశం ఫలితాలు ఎలా ఉంటాయో అన్న దానిపై ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి నిలిచింది.